ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్, నేను మీ కె విజయభాస్కర్. అమలు చేస్తున్నది మాత్రం ఈ రాష్ట్రంలో నువ్వు అమలు చేస్తున్నది మాత్రం ఎర్రబుక్కును. ప్రజలకు పంగనామాలు, రాష్ట్రాన్ని నిలువుదోపిడి, ప్రశ్నించే గొంతుపైన కత్తి పెడుతున్నావు, ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నావు. ఈ రాష్ట్రంలో నువ్వు ఆడిందాట పాడింది పాట. నీవు ఇలానే చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మా రోజులు కూడా వస్తాయి. ఇళ్ళల్కగానే పండగ కాదు, ముందరుంది ముసళ్ళ పండగ. మళ్ళీ మా రోజులు వచ్చినప్పుడు, మా పండగ వచ్చినప్పుడు నీ తోలు తీసి తప్పెడకేసి ఆ తప్పెడను కూడా ఒక మంట పెట్టి దాన్ని బాగా కాంచి దడిగంచగన కానీ మేము ఆ తప్పెడను వాంచే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆకాశంలో హెలికాప్టర్లో వస్తా అంటే హెలికాప్టర్ను ఎగరనివ్వరు, దిగనివ్వరు. రోడ్డు ఎంట వస్తా అంటే ఆంక్షలు. ఇంట్లో ఉంటే ప్యాలెస్లో ఉన్నాడంటారు, బయటకు వస్తే బందోబస్తు ఇవ్వలేని స్థితి ఈ ప్రభుత్వాన్ని. మనం బాగా గమనిస్తే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి యార్డుకు పోయినప్పుడు ఏ రకమైన ఘటన చోటు చేసుకుందో మనం గుర్తు తెచ్చుకోవాలి. అదేవిధంగా ఇంకా చాలా ఆయన విజిట్లలో ఏ విజిట్కి కూడా సక్రమమైన బందోబస్తును ఈ ప్రభుత్వం అరేంజ్ చేయలేకపోయింది. గుంటూరు మిర్చి యార్డ్ తర్వాత రాప్తాడు నియోజకవర్గంలో పాపిరెడ్డిపల్లి అనే గ్రామానికి వస్తే అక్కడ ఆయన వచ్చినప్పుడు హెలికాప్టర్కు సరైన బందోబస్తు ఇవ్వక హెలికాప్టర్ రెక్కలు ఇరిగిపోతే దానిపైన కూడా మా కార్యకర్తలపైన, మా లీడర్లపైన కేసులు కట్టడం జరిగింది. అదేవిధంగా హెలికాప్టర్ పైలట్ పైన, కో పైలట్ల పైన కూడా కేసులు కట్టి వారిని విచారణకు పిలిచి మాకు హెలికాప్టర్ను కూడా ఇవ్వకుండా భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. ఇది ప్రభుత్వ కుట్రలో భాగమే అని నేను భావిస్తున్నాను. అదే కాకుండా రెంటపాల పల్నాడు సింగయ్య అనే వ్యక్తి మరణానికి ఈ ప్రభుత్వం కారణమైంది. ఎందుకంటే లక్షలాది మంది, వేలాది మంది ఆయన బయటకు వస్తే కలుస్తారనేది ఈ ప్రభుత్వానికి తెలుసు. తెలిసినప్పుడు సక్రమమైన బందోబస్తును ఏర్పాటు చేసుకునే బాధ్యత ఈ ప్రభుత్వానిది కాదా అని ఈ సందర్భంగా నేను విమర్శిస్తున్నాను. రోప్ పార్టీ సక్రమంగా ఉద్యోగం చేసి ఉంటే ఆ సింగయ్య అనే హత్య, ఆ మరణం అనేది జరిగేది కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెనాలికి పోయినప్పుడు కానీ, ప్రకాశం జిల్లా పొదిలికి పోయినప్పుడు కానీ, పొగాకు రైతులను పరామర్శించడానికి చిత్తూరు జిల్లా బంగారుపాలెంకి పోయినప్పుడు కానీ, ఎక్కడ పోయినప్పుడు కూడా మీరు సక్రమమైన బందోబస్తును ఇవ్వలేకపోతున్నారు. రేపు నెల్లూరు జిల్లాకు ఆయన ఈ అక్రమ కేసును పెట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని, మాజీ మంత్రివర్యులు, ఆయనను జైల్లో పెడితే ఆ జైల్లో ఉన్న బాధితుల్ని పరామర్శించడానికి, అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డిని, మా మాజీ ఎమ్మెల్యే 5-6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి ఇంటి మీద దాడి చేసి ఆయన పైన హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. ఈ 2 ఘటనలను పురస్కరించుకొని గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనకు పోతా ఉంటే, నెల్లూరు పర్యటనలో 3 వెహికల్లంట 10 మంది మాత్రమే రావాలి అనే ఆంక్షలను విధిస్తున్నారు. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జనం. ఆయన వచ్చినారంటే వరదల్లాగా, వరద పారినట్టు జనం వస్తారనేది ఈ ప్రభుత్వానికి తెలుసు. దానికి తగిన బందోబస్తును ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి
కాదా అని ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఇంకా కొంతమంది పోలీస్ ఆఫీసర్లు అనేక రకాల రిస్ట్రిక్షన్స్ను ఆయన సభలకు ఆయన బయటకు పోయినప్పుడు ఆయనను చూడడానికి రాకుండా నిలువరించాలి అని కొంతమంది పోలీస్ ఆఫీసర్లను ఈ ప్రభుత్వం ఉసిగొల్పుతా ఉంది, పురిగొల్పుతా ఉంది. కొంతమంది పోలీస్ ఆఫీసర్లు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైతే చూడడానికి ఆయన కార్యక్రమానికి ఎవరైతే హాజరవుతారో వారిపైన రౌడీ సీట్లను ఓపెన్ చేస్తామని ఒక కొత్త సాంప్రదాయానికి పోలీస్ వ్యవస్థ తెరదీస్తూ ఉంది. ఇది ఎంతవరకు న్యాయమని ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఆలోచించాలి. ఒక రౌడీ సీటు ఓపెన్ చేయాలన్నప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్లకు నా విన్నపం, ఏపీపీఎంను ఒకసారి ఆంధ్రప్రదేశ్ పోలీస్ మాన్యువల్ స్టాండింగ్ ఆర్డర్ని చూడండి. ఎవరిపైన రౌడీ సీట్లను ఓపెన్ చేస్తారో స్పష్టంగా దాంట్లో రాయబడి ఉంది. దొంగతనాలు చేసిన వాళ్ళ మీదనో, దోపిడీ చేసిన వాళ్ళ మీదనో, మర్డర్లు చేసిన వారిపైననో, మానభంగాలు చేసిన వారిపైననో, ఫ్యాక్షనిస్టుల పైననో, అసాంఘిక శక్తులపైననో రౌడీ సీట్లను ఓపెన్ చేస్తారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక కొత్త సాంప్రదాయానికి ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో పోలీస్ వ్యవస్థ తెరదీస్తూ ఉంది. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వచ్చిన వారిపైన కానీ లేదా దానికి ఫెసిలిటేట్ చేసే వారిపైన కానీ మేము రౌడీ సీట్లను ఓపెన్ చేస్తామని భయభ్రాంతులను చేస్తున్నారు, నోటీసులను ఇస్తున్నారు. ఆయనను చూడడానికి పోయేవారిని కట్టడి చేసే క్రమంలో బ్యారికేడ్లను కడుతున్నారు, తుపాకులతో బెదిరిస్తున్నారు, కేసులు కడతామంటున్నారు. ఇంతకంటే దరిద్రమైన పరిపాలన, ఇంతకంటే రాక్షసమైన పరిపాలన ఇంకా మన దగ్గరనైనా ఇంకా ఏ రాష్ట్రంలోనైనా ఉందా అనేది ఆలోచించుకోవాలి. దయచేసి ఇలాంటి చౌకబారు కార్యక్రమాలకు తిలోదకాలనిచ్చి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సభలు, సమావేశాలు లేదా ప్రశ్నించడం లేదా అడగటం ఇలాంటి కార్యక్రమాల మీద మీరు ఉక్కుపాదం మోపకండి. దయచేసి ప్రజలలో తిరుగుబాటు రాకముందే, ప్రజలలో మీ పైన అసహనం పెరగకముందే మీరు జాగ్రత్త పడి ఈ కార్యక్రమాలకు తిలోదకాలనిచ్చి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఈ రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నేత హోదాలో ఆయన ఎక్కడికి వెళ్ళినా మీరు సరైన బందోబస్తును కల్పించవలసిన బాధ్యత మీ పైన ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారంటేనే జనం, ఆయనకి ఏ రకమైన జనం వస్తారనేది ప్రభుత్వానికి తెలుసు. ఒకవేళ తెలియకపోతే వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉంటుంది, వాళ్ళ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఉంటారు. వారు ఎప్పటికెప్పుడు బందోబస్తును రివైవ్ చేసుకోవాల్సిన బాధ్యత, రివ్యూ చేయాల్సిన బాధ్యత వారిపైన ఉంటుంది. వాళ్ళు ఎప్పటికప్పుడు జనం ఏ రకంగా వస్తారు, ఏ రకంగా వరదల్లాగా జనం వస్తారు, ఆ జనానికి తగినట్ల ఏ రకంగా బందోబస్తును ఇవ్వాలి అన్న జ్ఞానము, ముందస్తు జాగ్రత్త ఈ ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి, ప్రభుత్వం తరపున పనిచేస్తున్న పోలీస్ వ్యవస్థకు నా విన్నపం, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రతిపక్ష నేత, అదే కాకుండా జనంలో విపరీతమైన క్రేజ్ ఉన్న వ్యక్తి. ఆయన అంటేనే జనం విపరీతంగా వస్తారు. దానికి తగిన బందోబస్తును ఏర్పాటు చేసుకుని ఆయనను సభలు, సమావేశాలు పెట్టుకునే హక్కును లేదా జనంలో తిరిగే హక్కును మీరు కాలరాయకండి, తగిన బందోబస్తును కల్పించండి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను.